మన దినచర్యలో యోగా ఒక భాగంగా మారితే ఇంటిల్లిపాదికి యోగానందం ఆరోగ్య భాగ్యం సొంతం అవుతుందని కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి పేర్కొన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా కడప స్టేట్ గెస్ట్ హౌస్ ఎదుట నగరపాలక సంస్థ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యామిలీ యోగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేఎన్సీ కమిషనర్ మనోజ్ రెడ్డి హాజరై ప్రసంగించారు. యోగాసనాలు వేయడం ద్వారా క్రమశిక్షణ, మెరుగైన జీవన విధానం అలవడుతుందని ఆయన పేర్కొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ యోగాసనాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. చూస్ చేసుకొని అందరికీ ఒకవైపు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అదేవిధంగా మనం కూడా దాని మీద ఒక ప్రాక్టీస్ అనేది జరిగే విధంగా స్టెప్ తీసుకున్నాం. లాస్ట్ 1 monthలో మన ఫ్యామిలీ యోగా థీమ్ తోటి క్రికెట్ స్టేడియంలో కూడా పెద్ద ఎత్తున చేసాము. నియర్లీ 3000-4000 మెంబర్స్ తోటి. ఈ 1 month కూడా అందరూ స్టాఫ్ కానీ ట్రైనర్స్ కానీ అందరూ ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చి చేయడము ఎంతగానో అది అభినందనీయమైన విషయము. ఈరోజు ఇక్కడికి స్టాఫ్ కూడా చాలామంది వచ్చారు, అదేవిధంగా మీడియా వాళ్ళు కూడా వచ్చారు. అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఇప్పుడు 21st రోజున ఇంటర్నేషనల్ యోగా డే, 11th ఇంటర్నేషనల్ యోగా డేని పురస్కరించుకొని మన గౌరవ ప్రధానమంత్రి గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వైజాగ్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ 5 lakhs మెంబర్స్ తోటి బీచ్ మీద చేయబోతున్నారు. అదే దాన్ని మనం ఫాలో అవుతూ అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోను, మండల్ హెడ్ క్వార్టర్స్లోను, కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లోను అన్ని చోట్ల కూడా బిగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. అవర్ హెరిటేజ్ అది మనము వరల్డ్కి ఇస్తున్నటువంటి ఒక గిఫ్ట్ లాంటిది. మన దగ్గర నుంచి పుట్టినటువంటి ఒక బిగ్గెస్ట్ హెల్త్ యాక్టివిటీ అది. సో దాన్ని మనము అందరూ అలవర్చుకోవాలి, దాన్ని అందరికీ కూడా మనం ఇంకా ప్రాపగేట్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఇది యాక్టివిటీ చేస్తుండడం వలన 21st రోజున అందరూ ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. ఒకటి స్టాఫ్ వాళ్ళు మాత్రం సచివాలయ పరిధిలో వెన్యూస్ అన్నీ ఉన్నాయి, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాళ్ళకి ఎవరైతే ఇంట్రెస్ట్